దేవుడు దినమెల్లా చేతులు చాపుతున్నాడు. ఆయన చేతులకు ఆల్రెడీ గాయాలైనాయి. ఆ గాయపడ్డ చేతులతో ఎంతకాలం ఏడిపిస్తావు? లోబడకుండా దేవునికి అనుగ్రహ ప్రాప్తుడు కాకుండా ఎంతకాలం దూరంగా వెళ్తావు? ఏమి సాధించినావు? ఏమి సాధించినావు? వెళ్ళి వెళ్ళి ఏమి సాధించగలిగినావు? సో ప్రియమైన దేవుని సంగమా, సో నాలుగోది ఎవరి కొరకో తెలుసా? ఎవరికి? అనుగ్రహ ప్రాప్తులు లేదా విధేయుల కొరకు, దేవుని మాటకు లోబడే వారి కొరకు. ఎంతకాలం మొండికి తిరుగుతావు? ఎఫ్రాయిమును గురించి రాస్తాడు, పెయ్యం మొండికి తిరిగినట్లు ఎఫ్రాయిము మొండికి తిరిగినాడు. ఎజికేలు ప్రవక్తదే, ఇర్మియా ప్రవక్తదే. అయ్యలారా, మీరు రానుద్దేశించి, అయ్యా మీరు ఎంతకాలం మొండికి తిరుగుతారు? ఎంతకాలం లోబడకుండా ఉంటారు? తిరిగి అయ్యా నా మాట వినండి.